హాయ్ హలో నేనైతే ఇవాళ మా నాన్నమ్మ నేర్పించిన రొయ్య పొట్టు కారపొడి అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అందుకోసం సన్నటి రొయ్య పొట్టు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం కొబ్బరి అండి, ఎండుమిర్చి చక్కగా తుంపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇట్లా ఒక కడాయి పెట్టుకొని రొయ్యలు చక్కగా లో ఫ్లేమ్ మీద వేయించండి. అలానే అదే కడాయిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి, మనం గింజలు లాస్ట్లో వేయాలండి. దించే ముందు కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అవి కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇట్లా ఒక చాటలో ఈ రొయ్య పొట్టు వేసేసి ఇట్లా నలపటం వల్ల రొయ్యలు ఇసుక సపరేట్ అవుతుంది. రోట్లో కొంచెం కల్లుప్పు వేసి మంచిగా దంపుకొని అదే రోట్లో కొంచెం కొబ్బరి వేసుకొని దంపుకొని మనం ముందుగా నూరు పెట్టుకున్న దాంట్లో కారంలో వేసేసుకోవాలండి. ఇక్కడ నేను రొయ్య పొట్టు కూడా శుభ్రం చేసుకొని చక్కగా దంపుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని దంపుకున్నానండి. అలానే కారం, కొబ్బరి కూడా వేసేసి దంపుకొని చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉందో. మన పూర్వీకులు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి.